ఢిల్లీలో ఉదయించిన సూర్యుడిని అరచేతిలో ఆపలేరు. అలాగే యువతలో స్టార్ట్ అయిన ప్రశ్నించే తత్వాన్ని కూడా ఎవరూ ఆపలేరు. నహీ డరెంగే నహీ డరెంగే, మేము భయపడము, మీ బిడ్డలాగా మేము భయపడము అంటూ జంతర్ మంతర్ వద్ద మార్మోగిన నినాదాలతో వార్తల్లోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు తన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ప్రధాన డిమాండ్ తో సిజేపీ జూన్ 11 నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యమం మహారాష్ట్రలోని పూణే సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతుందని, ఆ తర్వాత లక్నో, అమృత్సర్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ సహా మరిన్ని నగరాలకు విస్తరిస్తుందని చెప్తున్నారు. జూన్ 6న జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ ధర్నా ఒక విషయం మాత్రం క్లియర్ చేసింది. ఈ దేశ యువత ఇప్పుడు ప్రశ్నించడానికి భయపడడం లేదు. పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, టెక్నికల్ ఇష్యూస్, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ప్రభావితమైందని, దీనికి విద్యాశాఖ మంత్రి జవాబుదారీతనం వహించాలని దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే ఉద్యమాన్ని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తోంది సిజేపీ. జూన్ 11 నుంచి పీస్ఫుల్ ప్రొటెస్టులు స్టార్ట్ అవుతాయని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వివిధ నగరాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇది కేవలం ఒక రాజకీయ ఇష్యూ కాదు, లక్షలాది కుటుంబాలు, కోట్లాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ సమస్య అని సిజేపీ పేర్కొంది. అలాగే వరుస వైఫల్యాలకు బాధ్యత వహించడంలో కేంద్ర విద్యాశాఖ విఫలమైందని, అకౌంటబిలిటీ అనేది పై స్థాయి నుంచే మొదలవ్వాలని చెబుతూ తమ రిసిగ్నేషన్ డిమాండ్ ని మరోసారి రీటరేట్ చేసింది. ఇంకా ఒక కీలక హెచ్చరిక కూడా ఇచ్చింది. గవర్నమెంట్ స్పందించకపోతే, మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న మళ్లీ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశ వ్యాప్తంగా యువతను ఒక చోటుకు తీసుకువచ్చి భారీ శాంతియుత నిరసన నిర్వహిస్తామని, మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించింది. ఫైనల్ గా అకౌంటబిలిటీ, జస్టిస్ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్, సిటిజన్స్ అందరూ భాగస్వాములు కావాలి అని దేశ ప్రజలకు సిజేపీ పిలుపునిచ్చింది.